12 గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. లిస్టింగ్లో మనం పెట్టాము, ఇవాళ 12 గంటలకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అలాగే 1440 కోట్లు మాత్రమే పెట్టాం మనం. ఆ సున్నాలు అవన్నీ కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకొని చేయండి. అది అంతకు మించి ఒక్క కాయిన్ కూడా ఉండదు. అలాగే పాయింట్లో తీసుకున్నారంటే అవి ఎక్కువ వస్తాయి. పాయింట్ అని ఆ పాయింట్లో తీసుకోకండి. 1440 కోట్ల, ఇన్ని లక్షల, ఇన్ని వేల, ఇన్ని వందల, ఇన్ని పదులు, ఇన్ని రూపాయలని ఉంటుంది. అది మీరు పేపర్ మీద తీసుకొని చూడండి. ఇచ్చిన మాటని తప్పడం అనేది చేయనప్పుడు. థ్యాంక్ యూ డాడీస్. మీకు డౌట్ రావడం తప్పలేదు, కానీ సరి చేసుకోండి. అలా ఎప్పుడు ఉండదు. మనమే 860 కోట్లు తగ్గించేసాం, తక్కువ చేసి ఇచ్చాం. థ్యాంక్ యూ నాన్న. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ప్యాంకేక్ స్వాప్ మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఎక్స్చేంజ్ స్టార్ట్ అవుతుంది. అంటే మన దగ్గరగా మనం ఈ బిట్మార్ట్లో ఉన్న కస్టమర్స్తో పాటు మరికొంతమంది కొత్త కస్టమర్స్ యాడ్ అవుతారనమాట. ఇప్పుడు 1000 నుంచి కూడా మన మార్కెట్ జరుగుతుంది. కాబట్టి దీంట్లో కూడా అందరూ పాల్గొండి. మీరు కొనుక్కున్న కాయిన్స్ ఒక్కొక్క ఎక్స్చేంజ్ పెరుగుతున్న కొద్దీ మీకు ఉపయోగం ఉంటుంది. జాగ్రత్తగా పాల్గొనండి. తర్వాత ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఎందుకు ఈ వాయిస్ పెడుతున్నానంటే, కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఆపేశాను నేను. ఆపేసిన దాన్ని మళ్ళీ మీరు అందరూ కోరారని చెప్పేసి మళ్ళీ నేను దాన్ని ఇచ్చాను. అందులో వచ్చిన సమస్యలు ఏంటంటే, ఎవరికో మీరు ఆన్లైన్లోనూ మెసేజ్ పెట్టడం, యూట్యూబ్లో మెసేజ్ పెట్టడం, గ్రూపుల్లో మెసేజ్ పెట్టడం. ఏమని పెడుతున్నారు? నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్ సంప్రదించండి. అలాగే నాకు కాయిన్స్ కావాలి, ఎవరి దగ్గర కాయిన్స్ ఉంటే ఈ నెంబర్ సంప్రదించండి అని ఇస్తున్నారు. అలా ఇచ్చి వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా, మీరు కాయిన్స్ పంపిస్తున్నారు, వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా, మీరు డబ్బులు పంపించి వాళ్ళు కాయిన్స్ ఇవ్వకపోయినా కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పాను. అది చెప్పే ఇచ్చాను. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు అయితేనే ఆ ట్రాన్సాక్షన్ చేయండి, లేకపోతే మానేయండి. మళ్ళీ ఈ మొత్తం వ్యవహారం అంతా గ్రూపుల్లో పెట్టడం, ఆ గ్రూపుల్లో వాళ్ళగా వీళ్ళగా ఇలాగ అన్యాయం జరిగిపోయింది, నాకు నష్టం వచ్చింది, ఇవన్నీ చెప్పడం, మళ్ళీ వాళ్ళు నాకు సంబంధం లేదని పెట్టడం. ఇవి గ్రూపుల్లో పెట్టొద్దు. గ్రూపుల్లోని ఎవరు వాయిస్ అయితే పెడుతున్నారో వాళ్ళ తాలూకు ఐడిని నిర్మోహమాటంగా ఆపేస్తాను. మీరు వెళ్ళి నీ పోయి అని చెప్పేసి ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి. కానీ ఇది ఒక పెద్ద సమూహం, పెద్ద క్రౌడ్. దీన్ని పట్టుకొని దీంట్లో మీరు చెత్త అంతా పెట్టొద్దు. మిగతా వాళ్ళు కూడా, గ్రూపులో ఉన్నవాళ్ళు కూడా ఇలాంటివి ఏమైనా వస్తే ఖండించండి. ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఏమైనా ఉంటే మీరు తెచ్చుకోండి. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ గ్రూపుల్లో ఏమీ ఇలాంటి వాయిస్లు ఇవ్వద్దు అని చెప్పేసి పెట్టండి. చెప్పండి అందరికీ. ఎందుకంటే ఆ నమ్మకం లేకపోతే వీళ్ళు అమ్మకూడదు, నమ్మకం లేకపోతే వాళ్ళు కొనకూడదు. ముందు నమ్మకంగా చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఓ 2-3 ట్రాన్సాక్షన్లు అయిన తర్వాత ఎక్కువ అడిగేసిన తర్వాత మళ్ళీ దానికి డబ్బులు ఇవ్వకపోవడం, లేదా కాయిన్స్ ఇవ్వకపోవడం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. అంటే మీకు చేత కాలేదు అని అర్థమవుతుందన్నమాట. ఆ నమ్మకంగా అమ్ముకోవడం చేత కాలేదు, మానేయండి. సిస్టమ్ ప్రకారం ఎలాగుందో అలా చేద్దాం. మీ వల్ల మిగతా సక్రమంగా చేస్తున్న వాళ్ళందరికీ
అది నష్టం చేస్తుంది. సక్రమంగా వెళ్తున్న మన ఎక్స్చేంజ్లు అన్నింటిలోకి చక్కగా దూసిపోతుంది. కొత్త ఎక్స్చేంజ్ తీసుకొచ్చి పెడుతున్నాను. రాత్రి పగలు దీంతో నేను పడుతూ ఉంటే మీరు నా కాయిన్స్ పోయాయి, నా డబ్బులు పోయాయి. ఏంటిది? తీసుకున్న వాళ్ళకి కనీసం బుర్ర ఉండాలి. కాయిన్స్ నేను అలా తీసుకున్నాను, డబ్బులు ఇవ్వాలని. లేకపోతే డబ్బులు తీసుకున్న వాళ్ళకి కూడా అలాగే బుర్ర ఉండాలి. నేను డబ్బులు తీసుకున్న కాయిన్స్ ఇవ్వాలని. చీట్ చేసి చేయకూడదు. అలా ఎవరు వాయిస్ ఇచ్చారో ఆ వాయిస్ ఇచ్చిన వాళ్ళని నిర్మోహమాటంగా ఆపేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఎలా తీసుకుంటారు నిర్ణయం మీరు తీసుకోవచ్చు. మీరు అమ్ముకొని కంపెనీకి సంబంధించి నష్టం వచ్చేలా చేస్తే ఎలాగా? మీకు నష్టం వచ్చింది, మీరు సీరియస్ అయిపోతారు, రైట్. మరి కంపెనీ నష్టం వస్తే నేనేం అవ్వాలి? నేనెంత సీరియస్ అవ్వాలి? నీ కాయిన్స్ నీ డబ్బులో పోతే నువ్వు సీరియస్ అవుతావు. మరి నా కంపెనీకి తేడా వస్తే, మన కుటుంబ సభ్యులందరికీ నష్టం వస్తే మేమెంత సీరియస్ అవ్వాలి? దానికి మళ్ళీ సీఈఓలు, సూపర్ సీఈఓలు వాళ్ళందరైనా మీకు కాపాడేవారా లేదా మిమ్మల్ని అమ్ముకోమని చెప్పారా? సూపర్ సీఈఓలు ఎవరైనా మీకు అమ్ముకోమని చెప్పారా? సీఈఓలు మీకు ఎవరికైనా అమ్ముకోమని చెప్పారా? డబ్బులు ఇవ్వద్దని చెప్పారా? ఏమయ్యా సీఈఓలు, సూపర్ సీఈఓలు మీకేం పౌరుషం లేదా? కಣ್ಣಿకి చెప్పలేరు దాన్ని. పౌరుషం లేదంటే కొట్టడం, తిట్టడం కాదు, కಣ್ಣಿకి చెప్పాలా. నువ్వు ఎవరికో అమ్ముకున్నావు, నువ్వు వాళ్ళు అడుగు, లేకపోతే ఎవడో మానేసుకో. అందుకని ఇలాంటి ఏం చేయకూడదు. మరొకసారి గ్రూపుల్లో నిన్నటి వచ్చాయంటే మాత్రం ఎవరు పెట్టారో వాయిస్ వాళ్ళది నిర్మోహమాటంగా బ్లాక్ చేస్తాను. మనం ఎంత ప్రేమిస్తామో అంతే కఠినంగా ఉండాలి. లేకపోతే ఇలాంటివి వస్తాయి. జాగ్రత్త చూసుకోండి. మిగతా గ్రూప్ సభ్యులందరూ అలాంటిది ఏమైనా వస్తే వాళ్ళ గ్రూప్లోంచి డిలీట్ చేసి పారేయండి, ఖండించండి. ఆ గ్రూప్లో తీసుకోకండి వాళ్ళని. థ్యాంక్ యూ డాడీస్. నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటాను. అందరూ సమిష్టిగా ఉంటే ముందుకెళ్ళాలి. ఈరోజు ఎక్స్చేంజ్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను ప్రకటిస్తాను. ఎల్ బ్యాంక్ వస్తుంది. ఎల్ బ్యాంక్ అని చాలా పెద్దది, అది దుబాయ్ది అనమాట. దీనాంశంలో రన్ అవుతుంది, డాలర్లో రన్ అవుతుంది, సూపర్గా ఉంటుంది. ఇంకా పెద్ద క్రౌడ్ వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్. మనది మ్యాక్సిమం సప్లై 1440 కోట్లు. కిబో అనే పేరు మీద మరికొన్ని కాయిన్స్ రిలీజ్ అయ్యాయి. ఎవరో మనోళ్ళు కాదు, డమ్మీస్ పడుతూ ఉంటాయి. లాస్ట్ టైం కూడా నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి, మీరు నన్ను సంప్రదించండి అని చాలామంది ఇలాగే అమ్మేవారు లాస్ట్ ఇయర్. అవన్నీ ఆ పేరు పెట్టుకుని బిట్ కాయిన్ కూడా అలా ఉన్నాయి, అంటే రాంగ్ నేమ్ తోటి చేస్తుంటారు. మన సప్లై 1430 కోట్లు, అంతకు మించి మనీ ఉండు. ఒకవేళ అలాంటి పేరు మీద ఉంటే దాన్ని జాగ్రత్తగా గమనించి చూడండి, అది మంద కాదు. దీని గురించి ఏ విధమైన వివాదమైన ఆలోచనలు చేయొద్దు. ఎదుగుతున్న కంపెనీ, పాపులర్ అయిన కాయిన్ గురించి ఇలాంటివి వస్తూనే ఉంటాయి. బిట్ కాయిన్ లాంటి, మదర్ కాయిన్ లాంటి వాటికే తప్పలేదు ఈ బెడద. మామూలు ఇవన్నీ దాన్ని నమ్మి ఎవరైనా మోసపోతే అది వాళ్ళే చూసుకుంటారు. మన సంబంధం ఉందంటే కొనుక్కున్నాడు చూసుకోవాలి. మన క్లియర్గా కేబీసీ కాయిన్ క్లియర్గా ఉంటుంది, చూసుకోండి. థ్యాంక్ యూ.